వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఉత్తర భారతవనిలో చలి పంజా విసురుతుంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో భారీ హిమపాతంలో గజగజ వణికిపోతుంది. చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటుంది. దేశ రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డ కట్టించే వాతావరణం నెలకొంటుంది. ఇక హిమాలయ రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతంతో స్థానికులు పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. రాజధాని షిమ్లాతో పాటు కెన్నౌర్, లాహౌల్, స్పితి, కులు మండి, చంబా, సిర్మౌర్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి భారీగా మంచు కురుస్తుంది. దీంతో సిమ్లాలో 145, కూలులో 25, మండి జిల్లాలో 20 రహదారులను మూసివేశారు. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా 177 రోడ్లు మూసివేశారు. మరోవైపు మనాలిలోనూ హిమపాతం వల్ల పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాల్లో వందలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అత్యధిక 24 సెంటీమీటర్లు సంగ్లాలో 16.5, షిల్లార్లో 15.3, చోపాల్, జబ్బాలో 15 సెంటీమీటర్ల చొప్పున, కల్బాలో 14, చార్లో 10, సిమ్లాలో 7, ప్యూ 6, జత్లో 5 సెంటీమీటర్ల చొప్పున మంచు కురిసింది. ప్రతికూల వాతావరణం హిల్ స్టేషన్కు వెళ్లే మార్గంలో రహదారిపై ప్రాంగణమంతా పరిస్థితులు ఉన్న పర్యాటకులు పోటెత్తారు. గత 24 గంటల్లో రోడ్లపై మంచు కారణంగా జరిగిన ప్రమాదాల్లో 4 మరణించారు. అనేక మంది గాయపడ్డారు. హిమపాతం కారణంగా నిత్యావసర సరుకులు రవాణా, విద్యుత్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. 356 ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ కావడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. అయితే పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుంది. సిమ్లాలో హోటల్ రూమ్ ఆక్యుపెన్సీ 70% పెరిగింది. ఈ విషయాన్ని సిమ్లా హోటల్ అండ్ టూరిజం అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంకే సీత్ తెలిపారు. కాగా అధికారులు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టిన మంచులో చిక్కుపోయిన వాహనాలను, పర్యాటకులను రక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక నివేదికల ప్రకారం అట్టారు నుంచి లేహుకులు జిల్లాలోని సంచ్ నుంచి ఔత్ కిన్నర్ జిల్లాలోని కబ్ సంగం, లాహౌల్ స్పీతి జిల్లాలోని గ్రామ్ ప్యూ వరకు జాతీయ రహదారులు ట్రాఫిక్ కారణంగా మూసివేశారు. రోడ్లని క్లియర్ చేయడానికి హిమాచల్ ప్రభుత్వం 2 స్నో బయర్లతో సహా 268 యాత్రలను ఏర్పాటు చేసింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పింది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులు సూచించింది. హిమాలయాలు పశ్చిమ ప్రాంతం మీదుగా వస్తున్న గాలులు ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, స్థానికులు చెప్పింది వినాలని, మంచులో డ్రైవింగ్ చేయవద్దని పర్యాటకులకు సూచించింది. హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందు జాగ్రత్తగా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తున్న చలిగాలులు, అక్కడ కురుస్తున్న మంచు వర్షం వల్ల చలిగాలులు తీవ్రత ఎక్కడ ఒక్కసారిగా పెరిగింది. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ తడిచి ముద్దవుతున్నాయి. స్విట్జర్లాండ్ను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీ మంచు పెరిగిపోవడం వల్ల వాహనాలు రాకపోకలు సైతం మందగించాయి. గత ఏడాది డిసెంబర్ కంటే ఇది 30% ఎక్కువగా మంచు దుప్పటితో అందంగా కప్పబడిన సిమ్లా, మనాలి చిత్రాలతో సోషల్ మీడియా నిండిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సిమ్లాలో భారీ వర్షాలు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఉష్ణోగ్రత మైనస్లో పడిపోయింది. 2 అంగుళాల మేర మంచు ఫలకాలు ఆ సరస్సు ఉపరితలంపై ఏర్పడ్డాయి. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటున్నారు. లడఖ్ రాజధాని లేహ్ -9.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పహల్గేమ్ -7.8, శ్రీనగర్ -6.6, కుప్వారా -6.4, కుకేర్నాగ్ -6.4, బనిహాల్ -2.0 డిగ్రీల మేర టెంపరేచర్ రికార్డైంది. హిమాచల్ ప్రదేశ్లోని కాల్పల్లో కనిష్ట ఉష్ణోగ్రత -2.8గా నమోదైంది. అటు దేశ రాజధానిని చలి చుట్టుముట్టింది. సఫ్దర్గంజ్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. నిరాశ్రయులు, పేదల కుటుంబాల వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. వాళ్లంతా అక్కడే తలదాచుకుంటున్నారు.